అస్మద్గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పాను లలితా సహస్రనామ స్తోత్రం యొక్క మహత్యాన్ని గురించి. ఎంతోమంది వారు నిజ జీవితంలో పొందినటువంటి అనుభవాలు చెప్తూ ఆ అద్భుతాలు చెప్పినటువంటి వాళ్ళ ఒక వాయిస్ మెసేజ్ వినిపించడం, వాళ్ళ చేత మాట్లాడించడం, అలా మీకు చాలా ఎగ్జాంపుల్స్ మీకు చూపించాను. అలాగే ఒక ఆవిడ ఇలాగే అనుకున్నట్ట, ఏంటి రాస్తే చాలు జీవితం మారిపోతుందా అని. ఆవిడ నిజ జీవిత అనుభవంలో సరే రాస్తే జీవితం మారిపోతుంది కదా, రాసి చూస్తాను, ఒకవేళ కనుక నాకు ఎటువంటి ఫలితము కనబడకపోతే అప్పుడు వాళ్ళతో ఫైట్ చేయొచ్చు కదా, అలా అనుకుని మొదలుపెట్టింది. ఆవిడ ఎలాగా ప్రతిరోజు ఉదయం లలితా సహస్రనామ స్తోత్రాలు రాసుకుండే పుస్తకంలో రాయడం, ప్రాక్టీస్ చేయడం సాధన. సాయంకాలం వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని సాధన. అంటే ఉదయం ఆవిడికి వీలైనన్ని శ్లోకాలు, సాయంకాలం వ్యూహలక్ష్మి మహామంత్రం ప్రథమపక్షం 11 సార్లు రాస్తే మంచిది అంటారు కదా, అలా ఆవిడ 2 సాధన చేశారు. అలా రాస్తే ఆవిడకి విచిత్రంగా అప్పటిదాకా ఆవిడకి చాలా అలజడిగా కుటుంబంలో కలహాలతో ఉండేది. అలాంటిది మానసిక ప్రశాంతతతో పాటు కుటుంబంలో ఉన్నటువంటి కలతలన్నీ నెమ్మదిగా ఒక్కొక్కటి దూరం అయిపోయింది. అంతేకాదు వాళ్ళ అబ్బాయికి పెళ్లి కుదిరింది, అమ్మాయికి ఉద్యోగం వచ్చింది. ఈ రోజుల్లో అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదుగా. ఈ మంత్రం రాయడం మొదలుపెట్టాక ఉదయము సాయంకాలము క్రమబద్ధంగా ఏ ఒక్కరోజు తప్పకుండా ఆవిడే కొన్ని నియమాలు ఏర్పరచుకుని ఆ నియమానుసారము ప్రతిరోజు రాయడం మొదలుపెట్టినటువంటి కొన్ని రోజులకే ఆవిడ జీవితంలో అనేక మార్పులు. ఆవిడ ఆశ్చర్యపోయి వెంటనే ఫోన్ చేసి చెప్పారు, నేను జరగదు అని అనుకున్నాను, రాస్తే జీవితం మారిపోవడం ఏంటి ఇలాగే అంటారు వీళ్ళు అని చెప్పి అనుకున్నానండి, కానీ కాదు, నా అంచనా తప్పైంది, నాకు ఇలా అలా జరిగింది అని చెప్పి ఆవిడ చెప్పారనమాట. ఆవిడ స్ట్రెస్ పూర్తిగా పోయింది. పోవడమే కాకుండా ఏవైతే ఇన్ని రోజుల నుంచి ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారో ఆ ఇబ్బందులు ఒక్కొక్కటిగా తొలగిపోవడం మొదలుపెట్టింది. కాబట్టి రాసి చూస్తే, అది కూడా నమ్మకంగా రాసి చూస్తే అమ్మవారు ఖచ్చితంగా కరుణిస్తారు అనడానికి ఇది ఇంకొక ఉదాహరణ. ఈ పుస్తకాలు కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. దాని ద్వారా మీరు ఆ పుస్తకాలు కనుక్కోండి. ఇంకా వివరాలు కావాలంటే ఆ వివరాలు వాళ్ళు మెసేజ్ రూపంలో మీకు పంపిస్తారు. మెసేజ్తో మాత్రమే వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. లోకా సమస్త సుఖినో భవంతు.